అందరికీ వందనాలు. ఈరోజు ఒక మంచి విషయం చెప్పడానికి మీ ముందుకు రావడం జరిగింది. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 31వ వచనంలో ఈ విధంగా ఉంది. ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటివారును రక్షణ పొందుదురు. ఈ మాట ఎవరు చెప్పారు అనంటే పౌలు గారు చెప్తా ఉన్నారు. పౌలు గారి దగ్గరికి ఒక చెరసాల నాయకుడు వచ్చి, అయ్యా నేను రక్షణ పొందాలంటే ఏం చేయాలి అని చెప్పి అడుగుతా ఉంటే అప్పుడు పౌలు గారు చెప్తా ఉన్నాడు, నీవు నీ ఇంటివారు రక్షణ పొందాలి అనంటే నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచాలి, ప్రభు అయిన యేసునందు విశ్వాసము ఉంచాలి. బైబిల్ సెలవిస్తూ ఉంది, ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో వారు రక్షింపబడతారు. కాబట్టి ఆ రోజు చెరసాల నాయకుడికి మాత్రమే కాదు, కానీ ఈరోజు మనందరికీ కూడా దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నటువంటి విషయం ఏంటంటే, ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళు రక్షింపబడతారు. మరి మీరు దేవుని యందు విశ్వాసం ఉంచారా? ఒకవేళ మీరు దేవుని యందు విశ్వాసం ఉంచకపోతే మీరు రక్షింపబడరు. రక్షింపబడాలి అనంటే దేవుని యందు విశ్వాసము ఉంచాలి. ఇప్పటి వరకు విశ్వాసం ఉంచకపోతే ఇప్పుడైనా సరే దేవుని యందు విశ్వాసం ఉంచండి. ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారు రక్షింపబడతారు. చిన్న ప్రార్థన చేసుకుందామా? మా తండ్రి, నీ యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, ఎవరైతే ప్రభువైనటువంటి యేసునందు విశ్వాసం ఉంచుతారో వారు రక్షింపబడతారని చెప్పి. అవును తండ్రి, మేము నీ యందు విశ్వాసం ఉంచి నీ యొక్క గొప్ప రక్షణ భాగ్యాన్ని పొందుకునేటువంటి వారిగా మమ్మల్ని అందరినీ చేయమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో అడుగుతున్నాము పరమ తండ్రి. ఆమేన్.